ఎంబీబీఎస్ అనేది రిచ్ పీపుల్ మాత్రమే చదవాలా? పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ చదవకూడదా? చాలామంది కన్సల్టెంట్స్ మీరు పేద లేదా మధ్యతరగతి కుటుంబీకులు అయితే ఎంబీబీఎస్ చదవద్దని చెప్తున్నారు. నిజమా? అవునండి. ఇటీవల మీరు కానీ కొన్ని మన తెలుగులోనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ చూసినట్లయితే మీరు ఖచ్చితంగా ఎంబీబీఎస్ చదవద్దు, ఎంబీబీఎస్ చదివితే మీరు కానీ పేదవాళ్ళయ్యండి ఒకవేళ ఎంబీబీఎస్ కానీ చదివితే ఖచ్చితంగా మీ భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్తున్నారు. ఆ ఒక సదరు కన్సల్టెంట్కి ఎంబీబీఎస్ మీద పూర్తి అవగాహన లేకపోవడం, ఆ కన్సల్టెంట్ పూర్తిగా ఇంజనీరింగ్ మీద అవగాహన ఉండడం మాత్రమే. ఇండియాకి 2030 నాటికి ఇండియాలో 15 లక్షల మంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ అవసరం. అంటే ఇది 2026, ఇంకా 4 సంవత్సరాలు ఇండియాకి 15 లక్షల డాక్టర్స్ అవసరం. రాబోయే రోజుల్లో హెల్త్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ కూడా ఇండియాలో ట్రీట్మెంట్ అనేది అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పేసి చాలా కంట్రీస్ నుంచి మన ఇండియాకి ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం మన ఇండియా. ఇండియాకి రాబోయే రోజుల్లో 15 లక్షల మంది డాక్టర్స్ అవసరం. మీ దగ్గర డబ్బున్నా డబ్బు లేకపోయినా ఎంబీబీఎస్ మీరు బయట కంట్రీస్లో చదవాలంటే బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీస్ ఇచ్చి మీకు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్స్లోనే పిఎం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి స్కీమ్ గురించి చెప్పబడింది. మీరు దాన్ని చూడండి. మీ దగ్గర డబ్బున్నా డబ్బు లేకపోయినా మీరు ఎంబీబీఎస్ బేషరతుగా బయట కంట్రీలో చదవచ్చు.